నమస్తే, నేను మీ రజనీకాంత్. ఈరోజు మాట్లాడిన సందర్భం ఏంటంటే రామ్ చరణ్ది బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన సినిమా పెద్ద సినిమా గురించి మాట్లాడుతున్నాను. చాలామంది తెలియని యువతరం అందరూ వచ్చి బుచ్చిబాబుని తిడుతున్నారు, డైరెక్టర్ బుచ్చిబాబుని తిడుతున్నారు. అరే బాబు, నువ్వు సినిమా తీస్తే హీరోకి ఏదో ఒకటి తీసేస్తావేంది? ఉప్పెన సినిమాలో హీరోకి ఏమో మొగతనం లేకుండా వేసినావు, మన పెద్ద సినిమాలో మా రామ్ చరణ్కి కాల్ తీసేసినాం అని అంటున్నారు. తెలియని విషయం ఏంటంటే, మన ఉప్పెన సినిమా చూశాను నేను. అందులో ఎంత బాధాకరము విషయాలు ఏంటంటే, చాలా మంది తెలియదు, యువతరానికి కానీ కొంతమందికి. ఓన్లీ హీరో పరంగా చూస్తున్నారు కానీ సినిమా పరంగా చూడండి అందరూ. మహిళ దయచేసి ఒకసారి విజయవాడ, మన తాడేపల్లిగూడెం కానీ, ఇచ్చాపూర్ కానీ, రాజమండ్రి కానీ, శ్రీకాకుళం కానీ అక్కడ ఎంత ఇబ్బందులు ఉంటే నాకు తెలుసు. ఎందుకంటే నేను స్వయంగా చూశాను. ఎందుకంటే అక్కడ నాకు సంబంధాలు ఉన్నాయి కొన్ని. అప్పుడులో తిరిగిన ఉంటే ఫ్రెండ్స్ ఉండే లారీ నడుపుతున్నప్పుడు. ఎందుకంటే తాడేపల్లిగూడెం కానీ, ఇచ్చాపురం కానీ, రాజమండ్రి కానీ నీళ్లు తెచ్చుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ కొండల మీద ఉంటాయి వాళ్ళ ఇల్లు. నీళ్ళు గిట ఒక లోయలోకి వెళ్ళి తెచ్చుకోవాలి నీళ్ళు. అలాంటి పరిస్థితులు ఇప్పటికీ అక్కడ ఉన్న ప్రజలు చేస్తున్నారు. ఏమంటే మైక్ల ముందుకు వచ్చేసి ఒక డైరెక్టర్ని తిట్టడం, ఒక హీరోని తిట్టడం, సినిమా బాగాలేదని. దానిలో ఉన్న లోతుని తెలుసుకోండి మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రామ్ చరణ్ అంతా పెద్ద కథను ఎంచుకొని చేయడం అనేది గొప్ప విషయం. ఎంత స్టార్ డైరెక్టరు కాకున్నా కానీ స్టార్ హీరోనే కదా రామ్ చరణ్. అంత మంచి సినిమాని ఎంచుకొని అతను చేయడం ముందుకు వచ్చి చాలా గొప్ప విషయం. నిజంగా ఈ రామ్ చరణ్ అని ఒప్పుకోవచ్చు ఈ విషయంలో అయితే. ఇంకా మరొకటి, అందరూ అనుకుంటున్నారు బుచ్చిబాబు అది ఇది ఏం అనుభవం ఉంది ఏంది అని. ఈ ఎక్స్పీరియన్స్ చాలు. పెద్ది అనే సినిమా ఒక ఎక్స్పీరియన్స్ చాలు. చాలా లోతుగా చూడండి. హీరో పరంగా కాకుండా స్టోరీ పరంగా చూడండి. ఎంత బాధాకరం. ఒక మాలుమూలి ప్రాంతాన్ని, ఒక స్టేషన్ లేని ఊరు, మన భారతదేశంలో ఉంటూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉంటూ గిట్ట ఒక ఊరు పేరు లేని, అంటే ఆ రోజుల కాలం స్టోరీ అది. చాలామందికి యంగ్స్టర్ తెలియదు ఏంటంటే, అక్కడ ఉన్న పరిస్థితులు, అక్కడ ఉన్న మీరు సినిమాలో చూడొచ్చు. రామ్ చరణ్ పుట్టినప్పుడు ఆ సినిమాలో ఇంట్లో డెలివరీ అవుతుంది వాళ్ళ తల్లి. అంటే అలాంటి పరిస్థితి అన్నమాట ఆ రోజులలో. నీళ్ళు తెచ్చుకోవడానికి సరిగా సౌకర్యాలు ఉండవు వాళ్ళకి. ఏదో లోయలోకి వెళ్ళి తెచ్చుకోవాలి. చాలా లోతు లోయలోకి వెళ్ళి తెచ్చుకోవాలి. అంత కొండపైన ఉంటాయి ఇల్లులు. అది పరిస్థితి. దయచేసి యంగ్స్టర్స్ అందరూ ఒక స్టోరీ ఎంచుకుంటే, ఒక హీరో సరే తప్పు ఒప్పులు జరుగుతాయి, ఫెయిల్ అనేది పాస్ అనేది అయితేనే ఉంటుంది, కానీ ఆ స్టోరీ పరంగా చూడండి ఒకసారి. ఆ స్టోరీలో ఎంత లెంత్ ఉంది, ఎంత కష్టపడి ఉంటాడు బుచ్చిబాబు ఆ స్టోరీ రాయడానికి. అది రియల్ స్టోరీ, అది వాస్తవానికి. దయచేసి యంగ్స్టర్ ఆన్సర్కి మీ హీరోకి ఏం నష్టం జరగలేదు.